హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ గ్రేవీ ప్రాసెస్. ఎగ్ గ్రేవీ కోసం ముందుగా ఎగ్లని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. తగినంత వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికినవి. పీల్ కూడా రిమూవ్ చేసుకున్నాను. అన్నీ ఒక్కొక్క ఎగ్ని కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకూడదు. మధ్య మధ్యలో ఇట్లా ఘాట్లు లెక్క పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసినాక ఆ ఆయిల్లోకి ఎగ్లు వేసి ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా లైట్గా, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మనకు ఇట్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటే మనకు రెడ్ చిల్లీ పౌడర్ అనేది, సాల్ట్ అనేది ఎగ్లకి బాగా పడుతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసాను. అదే కడాయిలో 2 టమాటో, 2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. టమాటోని, ఆనియన్ని కొంచెం మగ్గనిచ్చి జింజర్, గార్లిక్ ఒక 10 రెమ్మల వరకు, గ్రీన్ మిర్చి ఒక 6 నుంచి 7 వరకు కట్ చేసి వేసుకున్నాను. కాజు ఒక 7 నుంచి 8 వరకు కాజు వేసుకున్నా. వేసి కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఎక్కువ కూడా మగ్గనివ్వకూడదు. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లగైనాక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కాడలతో వేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకున్నాను. కొంచెం వేగనిచ్చి ఈ మసాలాని వేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసి ఫ్రై చేయాలి. బాగా మసాలాని ఉడకనివ్వాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతా మసాలాని ఉడకనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 నిమిషం వేగనిచ్చి
కొంచెం వాటర్ వేసి మసాలాని ఉడికించుకుందాం. ఎక్కువ వాటర్ పోయకూడదు, లైట్గా కొంచెం వేసి ముందుగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మసాలా మొత్తం పచ్చివాసనలపై ఆయిల్ ఇలా పైకి తేలుతాయి. పర్ఫెక్ట్గా మసాలా ఉడికినది. వాటర్ వేసేసుకుందాం. ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. మనము ఎంత చిక్కగా ఉండాలో అంత చిక్కగా చూసి వేసుకోవాలి గ్రేవీని. నేను మరీ పతలాగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉడికించుకుంటాను. ఇంకా మనకు ఇక్కడ పతలాగానే ఉంది. కొంచెం ఉడికినాక వాటర్ వేసినాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు. 3 నుంచి 4 నిమిషాల తర్వాత గ్రేవీ పర్ఫెక్ట్గా మరి పతలాగా కాకుండా మరి చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చినది. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ని ఆపేసుకుందాం. స్టవ్ని ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు చపాతీతో అయినా పుల్కాతో అయినా నాన్తో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్టీ ఎగ్ గ్రేవీ పర్ఫెక్ట్లీ రెడీ.